చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా విజయ మెడికల్ సెంటర్స్ దందా బయటపడింది. డాక్టర్స్ లేకుండానే స్కానింగ్ సెంటర్ను నడుపుతున్న విజయ మెడికల్ సెంటర్ దందాను బీఆర్కే న్యూస్ బట్టబయలు చేసింది. స్కానింగ్ల పేరుతో వేలాది రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నట్టు బాధితులు చెప్తున్నారు. పేషెంట్స్ వద్ద నుండి అడ్డగోలిగా డబ్బులు తీసుకుంటున్నారని వాపోతున్నారు. సమయానికి రిపోర్ట్స్ కూడా అందడం లేదంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. అదే ఇప్పుడు మేము స్కాన్ చేసాం కదా, 10 గంటలకు స్కాన్ చేస్తే నైట్ రావడం ఏంటి? ఇక డాక్టర్ లేరా అమ్మా? మరి ఇక్కడ బ్రాంచ్ ఎందుకు మరి నడుపుతున్నారు డాక్టర్ లేకుండా? మరి రిపోర్ట్ లేకుండా మరి బిల్స్ ఎలా అమ్మ కట్టించుకుంటున్నారు? రిపోర్ట్ లేకుండా బిల్ ఎలా కట్టించుకుంటున్నారు మేడం? రిపోర్ట్ లేకుండా బిల్ ఎలా తీసుకుంటున్నారు? మీరు పనిచేస్తుంది విజయ మెడికలేనా? వెంటనే రిపోర్ట్స్ ఇవ్వాలి కదా. మరి వెంటనే రిపోర్ట్స్ ఇవ్వకపోయినప్పుడు మరి ఎందుకమ్మా ఈ బ్రాంచ్ నడపాలా? పేమెంట్స్ ఎంత అమ్మా తీసుకున్నారు? పేమెంట్స్ ఎంత తీసుకున్నారు? రెండింటికి బిల్ ఇవ్వమ్మా, డేటు టైము వేసి బిల్లు. రిపోర్ట్స్ మాత్రం నైట్కి వస్తాయి. ఎప్పుడు వస్తాయమ్మా రిపోర్ట్స్? శ్రీకాకుళం జిల్లా విజయ మెడికల్ సెంటర్స్ దందా బట్టబయలైంది. డాక్టర్ లేకుండానే స్కానింగ్ సెంటర్ను నడుపుతున్నారు. విజయ మెడికల్ సెంటర్ దందాను బీఆర్కే న్యూస్ బట్టబయలు చేసింది. స్కానింగ్ల పేరుతో వేలాది రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నట్టు బాధితులు చెప్తున్నారు. పేషెంట్స్ వద్ద నుండి అడ్డగోలిగా డబ్బులు తీసుకుంటున్నారని వాపోతున్నారు. సమయానికి రిపోర్ట్స్ కూడా అందడం లేదంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలు రోజు రోజుకు కూడా హద్దుమీరుతాయని చెప్పొచ్చు. అయితే ప్రముఖంగా కార్పొరేట్ వ్యవస్థతో నడుస్తున్నటువంటి విజయ మెడికల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజయ మెడికల్ సెంటర్స్ అన్ని కూడా పూర్తిగా కూడా అడ్డగోలుగా నడిపిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఎవరైతే రోగులు ఉన్నారో రోగులు తమ వైద్య పరీక్షల నిమిత్తం స్కానింగ్, అలాగే అల్ట్రా స్కానింగ్, సంబంధించినటువంటి సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ల కోసం ప్రైవేట్ ఏజెన్సీగా ఉన్నటువంటి విజయ మెడికల్ సెంటర్స్ కి వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం వీళ్ళు ఎవరైతే రోగులు ఉన్నారో రోగుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున కూడా స్కానింగ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ కూడా సమయానికి స్కానింగ్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రిపోర్ట్స్ పూర్తి స్థాయిలో కూడా వైద్యులు అక్కడ పూర్తి స్థాయిలో లేకపోవడం చేతను రోగులకి అందించినటువంటి స్థితిలో ఉండడంతో రోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే సమాచారం రోగుల వద్ద నుంచి బీఆర్కే న్యూస్ కి సమాచారం అందడంతో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పలాస మండల కేంద్రం ఉన్నటువంటి విజయ మెడికల్ సెంటర్ ని సందర్శించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి విషయాలు పూర్తి స్థాయిలో కూడా బీఆర్కే స్క్రీన్ మీద విజయ మెడికల్ సెంటర్ చేస్తున్నటువంటి అవకతవకలన్నీ కూడా చాలా స్పష్టంగా చూపుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా రోగులు అక్కడికి ఎంఆర్ఐ కానీ సిటీ కానీ స్కానింగ్ చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్కానింగ్ రిపోర్ట్స్ అయితే మాత్రం దాదాపు కూడా 24 గంటల నుంచి 48 గంటల్లోనూ రోగులకి అందించినటువంటి పరిస్థితి అయితే లేకుండా పోయింది. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ప్రశ్నించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సిబ్బంది నిర్లక్ష్య సమాధానం మనకి చాలా స్పష్టంగా బీఆర్కే న్యూస్ తెలుపుతుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే స్కానింగ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రధానంగా ఉండవలసినటువంటి స్కానింగ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ కూడా లేకుండానే స్కానింగ్ నిర్వహిస్తూ కూడా రిపోర్ట్స్ కోసం అయితే మాత్రం రోజుల తరబడి వేచి చూడవలసిన ధోరణి ఆ ప్రాంతంలో ఉంది. అంటే విజయ మెడికల్స్ అడ్డగోలుగా ఏ విధంగా స్కానింగ్ సెంటర్లు నడుపుతున్నదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్కానింగ్ చేసుకున్న తర్వాత రోగులకి వెంటనే ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ లో ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తూ దాదాపు కూడా 2 రోజుల పాటు కూడా రిపోర్ట్స్ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది రోగులు తెప్పిస్తున్నటువంటి పరిస్థితులు ఒకసారి కూడా బీఆర్కే న్యూస్ వెలుగులోకి తేవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ మెడికల్ మాఫియాకి తెరతీస్తున్నటువంటి పరిస్థితులు విజయ మెడికల్ సెంటర్స్ లో కనిపిస్తాయని చెప్పొచ్చు. అయితే ఒక్క స్కానింగే కాకుండా విజయ మెడికల్ సెంటర్ లో అనేకమైనటువంటి వైద్య పరీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత రోగులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ప్రధానంగా రిపోర్ట్స్ ఉంటాయో రిపోర్ట్స్ ఇవ్వడంలో అయితే మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో రోగులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇంత
అడ్డగోలుగా విజయ మెడికల్ సెంటర్ అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు కూడా ఉన్నతాధికారులు మెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా దానిపైన దృష్టి సాగించకుండా కాసులకు కక్కుర్తిపడి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఒకవైపు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి అక్రమంగా నడుపుతున్నటువంటి విజయ మెడికల్ సెంటర్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రోగులైతే మాత్రం కోరుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా రోగుల దగ్గర నుంచి ఒక ఎంఆర్ఐకి సిటీ స్కానింగ్ కి పేర్లు చెప్పి వేలల్లో ఒత్తుళ్లకు కూడా పాల్పడుతూ రోగులకు సమయానికి కూడా రిపోర్ట్స్ అందివ్వకపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇంత జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు దందాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. డాక్టర్ ప్రధానంగా సిటీ స్కాన్ చేసినటువంటి సమయంలో ఉండవలసినటువంటి డాక్టర్ అయితే మాత్రం స్థానికంగా లేకపోవడంతోనూ అలాగే డాక్టర్ కూడా విజయ మెడికల్ సెంటర్స్ లో అందుబాటులో లేకపోవడంతో వీళ్ళు స్కానింగ్ చేసి విశాఖ పంపించి అక్కడ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ పేషెంట్లకి ఇస్తాము అంటూ కూడా పూర్తిగా కూడా బీఆర్కే న్యూస్ వెలుగులోకి తేవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ సిబ్బంది మాట్లాడినటువంటి Okay, right. తీరును కూడా మనం గమనించవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.